నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమకాలీన సమాజంలో లింగ వివక్షను ఎదుర్కొంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇల్లు, కార్యాలయం, బజారు, బస్టాండ్ ప్రతి చోట ఏదో ఒక రూపంలో ఈ వివక్ష మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ లింగ వివక్షకు కుల వివక్ష తోడైతే ఆ మహిళ పడే వేదన అంతా ఇంత కాదు. మానసికంగా, శారీరకంగా నిలబడి విజయాన్ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. 4 మెతుకులు దొరకని స్థాయి నుంచి మిలీనియర్ మహిళగా ఎదగడం అంటే అదో ప్రస్థానం. కుట్టు మిషన్తో జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా జయకేతనం ఎగరవేయడం అంటే సామాన్యులు చేయలేని పోరాటం అది. చివరకు పద్మశ్రీ పురస్కారం కూడా ఆమె కృషికి, పట్టుదలకు వరించింది. ఆమె మహారాష్ట్రకు చెందిన దళిత మహిళ కల్పనా సరోజ్. మనలో ఉత్సాహాన్ని, పట్టుదలను, ఆదర్శాలను నింపే కల్పనా సరోజ్ జీవితం గురించి మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వచ్చేస్తుంది, చూసేయండి. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం నెక్ పెయిన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ చూస్తున్నాం. ఈ రోజు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ అక్యూట్ పెయిన్ అంటే నొప్పి తీవ్రంగా ఉంటే ఆ మెడ నొప్పి రిలీవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నవి మనం కొన్ని చూద్దాం. ఓకే, సో దీనికి కూడా మనకి ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ తో సంబంధం లేదండి, మెడ నొప్పితోనే సంబంధం మనకి. మెడ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే తొందరగా రిలీవ్ అవుతుంది. అవి ఎలా చేద్దాం అనేది ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం. ఒక మెత్తటి బెడ్షీట్ ని కానీ, టవల్ ని కానీ మన నెక్ కి ఏదైతే కర్వ్ ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మడత పెట్టి తల కింద ఉంచుకోండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్ చేద్దాం. 2 చేతులు భుజాలకు సమాంతరంగా పక్కకు తీసుకోండి. అరచేతులు పై వైపుకి. శ్వాస తీసుకుని వదులుతూ నిదానంగా 2 చేతుల్ని నమస్కార ముద్రలో కలపండి. భుజాలు బాగా పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నిదానంగా 2 చేతులు మళ్ళీ ఇరుపక్కలకి తీసుకొస్తూ మీ భుజాలని కిందకి ఒత్తుతున్నట్లుగా నేలకి ప్రెస్ చేయండి. ఎక్సేల్, జాయిన్ యువర్ పామ్స్ టుగెదర్. శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు కలపండి. ఇన్హేల్, నెమ్మదిగా 2 చేతులు పక్కలకి. ఎక్సేల్, రిలాక్స్. నెమ్మదిగా చేతులు కిందకి తీసుకుని 2 శరీరానికి పక్కగా తెచ్చేసుకో. ఈ విధంగా ఒక 5 to 6 రౌండ్స్ నెమ్మదిగా శ్వాసతో పాటుగా చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాం. 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఛాతీ మీద పెట్టుకోండి. చేతి వేళ్ళని కలపండి. భుజాలు రిలాక్స్డ్గా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి 90 degreesకి లేపండి. అరచేతులు ఆకాశం వైపు తిప్పుతూ భుజాలు బాగా పైకి లాగండి. చేతులు వీలైనంత స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా అరచేతులు 2 ఛాతీ మీద కుంచుతూ భుజాలు నేలకి ప్రెస్ చేస్తూ ఉండండి. ఇన్హేల్ అప్. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి పూర్తిగా భుజాల నుంచి లాగండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, స్ట్రెచ్. ఎక్సేల్ డౌన్. రిలాక్స్. నిదానంగా చేతుల కిందకి. ఈ విధంగా ఒక 5 సార్లు చేయండి. మీ శ్వాసకి మీ యొక్క చేతుల మూమెంట్ 2 కలిసే విధంగా ప్రాక్టీస్ చేయండి. భుజాలని గమనిస్తుండండి, మెడని గమనించండి. ఇప్పుడు 2 చేతులు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అండి. 2 చేతులు శరీరానికి దగ్గరగా తీసుకోండి పక్కకి. అరచేతులు నేలపైన. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని తల మీదుగా పైకి తీసుకోండి. పూర్తిగా వీలైనంత వరకు వెనక్కి తీసుకొని చేతి వెనుక భాగం నేల మీద పెడుతూ భుజాన్ని పైకి లాగండి. శ్వాస వదులుతూ నిదానంగా చేతిని కిందకి తీసుకోండి. యథాస్థానానికి నడుము పక్కగా. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి తీసుకోండి. బాగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నిదానంగా కిందకి.
ఈ విధంగా ఒక 5 రౌండ్ల నుంచి 10 రౌండ్లు చేయొచ్చు. ఇప్పుడు 2 చేతులు కలిపి చేద్దాము. నిదానంగా 2 చేతులు శ్వాసకి సంబంధించి పూర్తిగా మీ చేతులు శ్వాస రెండింటినీ కూడా కలపడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు తల మీదుగా పైకి తీసుకోండి. చేతులు 2 చెవులకి తాకే విధంగా వెనక్కి లాగండి. శ్వాస వదులుతూ నిదానంగా చేతులు కిందకి, 2 అరచేతులు మీ శరీరానికి పక్కగా. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్స్. నెమ్మదిగా శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ విధంగా ఒక 5 నుంచి 10 రౌండ్లు చేయండి. ఇప్పుడు మకారం చాంటింగ్తో పాటుగా నెక్ మూమెంట్స్ చేద్దాం. తలని కుడి పక్కకి ఎడమ పక్కకి తిప్పుతూ శ్వాస తీసుకుని వదులుతూ తల తిప్పుతాము. అప్పుడు మకారం పలకాలి. శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకొని వదులుతూ మకారం పలుకుతూ తలని కుడి పక్కకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, వదులుతూ ఎడమ పక్కకి తిప్పుతూ మకారం చాంట్ చేయండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ కుడి పక్కకి. ఈ వైబ్రేషన్స్ మకారం వలన మెడ చుట్టూరా మనకి ప్రకంపనాలు వస్తుంటాయి. ఆ వైబ్రేషన్స్ని గమనిస్తూ ఉండండి. మెడంతా చక్కగా రిలాక్స్ అవుతుంది. ఈ విధంగా 3 నుంచి 5 రౌండ్లు చేయండి. రిలాక్స్. ఇప్పుడు 4వది డార్సల్ స్ట్రెచ్. ఈ 4వది చేద్దాము. 2 కాళ్ళు దగ్గరగా తీసుకోండి. 2 చేతులు తల మీదుగా పైకి తీసుకోండి. అరచేతులు ఆకాశం వైపుకి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా తలను ఛాతీని పైకి లేపుతూ 2 చేతులు ముందుకి 40 డిగ్రీలకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. చేతులు 2 నేలపైన, తల నేలపైన. శ్వాస వదులుతూ మళ్ళీ తల ఛాతీ పైకి, 2 చేతులు ముందుకి. ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్. ఈ విధంగా నెమ్మదిగా 5 రౌండ్లు చేయడానికి ప్రయత్నించండి. రిలాక్స్ అండ్ శవాసన. కిరణ్మయ్య గారు, మనం ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి గత ఎపిసోడ్స్లో చెప్పుకున్న వాటితో పాటు ఇవి కూడా చేయాలి. ఈ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇవి మాత్రమే చేయొచ్చండి. ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్కి సంబంధించి మంచి టెక్నిక్స్ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. కల్పన సరోజ్ది మహారాష్ట్రలోని రోపర్కెడ. తండ్రి కానిస్టేబుల్. కల్పన వాళ్ళది పెద్ద కుటుంబం. ఆమెకు 3 అక్క చెల్లెళ్ళు, 2 అన్నతమ్ముళ్ళు. చిన్నప్పుడు అందరిలా బడికి వెళ్లేది. కానీ అంటరానితనం వల్ల పాఠశాలలో ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనటానికి అవకాశం దొరికేది కాదు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల చిన్నచూపు చూసేవాళ్లు. తండ్రి కూడా తొందరగా పెళ్లి చేస్తే భారం తీరుతుంది అనుకున్నాడో ఏమో 7వ తరగతిలోనే వివాహం చేశాడు. కానీ అత్తగారింట్లో కల్పన సరోజ్ జీవితం మరీ నరకంగా తయారైంది. చిన్న వయసులోనే అత్తగారి ఆరళ్లు భరించాల్సి వచ్చింది. వాటిని కళ్ళారా చూసిన తండ్రి కూతురుపై జాలితో మళ్లీ పుట్టింటికి తీసుకొచ్చాడు. తండ్రికి భారం కాకూడదనుకున్న కల్పన కుటుంబిషన్ నేర్చుకుంది. రోజుకు 10 రూపాయలు సంపాదిస్తూ సంతోషించింది. కానీ ఆ సంతోషం ఆమెకి ఎంతకాలమో మిగలలేదు. పెళ్లైన అమ్మాయి పుట్టింట్లో ఉండటం వల్ల అనేక మంది అనే మాటలు భరించలేక కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. అదే ఆమెకు పునర్జన్మను, కొత్త జీవితాన్ని ఇచ్చింది. అది ఎలానో చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్తే, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు. మన సఖులు రాసే సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? ఓ తప్పకుండా. నమస్తే మేడం, నా పేరు రమ్య. నేను వరంగల్ నుండి రాస్తున్నాను. మేడం, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను వేరే మతానికి చెందిన వ్యక్తి. మా పేరెంట్స్ వివాహానికి అంగీకరించినా కూడా మా పద్ధతి ప్రకారమే వివాహం చేయాలంటున్నారు ఇరువురి కుటుంబ సభ్యులు. మాకు ఈ మతాల పట్ల, సాంప్రదాయాల పట్ల నమ్మకం లేదు. మేము వివాహం చేసుకోవాలంటే ఏ రకంగా చేసుకోవాలి, ఏ చట్ట ప్రకారం చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే,
చాలా మంచి ప్రశ్న. అంటే ఆ ఇరువురు పాపం వివాహం చేసుకుందాం అనుకున్నారు. బహుశా పెద్దలు వారు వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి మా మతం ప్రకారం జరగాలని వాళ్ళు, తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళిద్దరు కూడా కొంచెం కాంట్రడిక్షన్ వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే అంటే మతాల పట్ల సాంప్రదాయాల పట్ల ఈ రకంగా పెద్ద నమ్మకం లేదు, మరి పెళ్లి చేసుకోవాలి అని భావించినప్పుడు వీరి కోసమే ఉన్నటువంటిదే ప్రత్యేక వివాహ చట్టము 1954. ఈ చట్టాన్ని అనుసరించి వాళ్ళు చక్కగా వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొందరికి ఈ మతాల పట్ల సంప్రదాయాల పట్ల ఈ సుదీర్ఘమైన ఆచార వ్యవహారాల పట్ల వివాహ సందర్భంగా జరిగేటటువంటి క్రతువుల పట్ల నమ్మకం వాళ్ళకు ఉండదన్నమాట. మరి వివాహం చేసుకోవాలి, అది చట్టబద్ధమైన వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఇరువురికి కూడా బాగుంటుంది. మరి ఈ చట్టంలో ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశం మొత్తం మీద కూడా ఒకే రకంగా జరుపుబడేటటువంటి వివాహము. ఒకవైపు ఏమో డెమోక్రటిక్ మ్యారేజ్, ఒకవైపు ఏమో సాంప్రదాయాలకు తర్వాత ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేయకుండా జరుపుబడేటటువంటి వివాహము, ఇంకొక వైపు చూస్తేనేమో భారతదేశం అంతటా కూడా ఒకే రకంగా జరుపుబడేటటువంటి వివాహం. కాబట్టి ఆ వివాహం చేసుకోవచ్చు. కాకపోతే ఆ వివాహానికి కూడా కొన్ని షరతులు ఆ చట్ట ప్రకారమే వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వివాహం చేసుకునేటటువంటి వధూవరులకి అంటే వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అట్లాగే వరుడికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఇది మ్యాండేటరీ. అయితే మేడం ఈ వివాహాన్ని ఏ మతాల వాళ్ళు చేసుకోవచ్చు అంటారు? ఈ వివాహాలు చేసుకోవాలంటే ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, అట్లాగే భిన్న మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇందాక సఖి రాసినట్లుగా ఇద్దరు కూడా వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అమ్మ వీళ్ళతో పాటు మన సమాజంలో ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు ఏ మతానికి కూడా మేము చెందము, మేము ఏ మతాన్ని కూడా మేము ఫాలో అవ్వమని చెప్తుంటారు. కాబట్టి ఏ మతానికి చెందని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ ప్రత్యేక వివాహ చట్టం అన్నది మన దేశంలో 1872లో ఉన్నది. అప్పట్లో భిన్న మతాల మధ్య జరిగేటటువంటి వివాహాలకు చట్టబద్ధత లేదు. వారికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వచ్చినటువంటి చట్టం ఇది. తర్వాత ఈ భిన్న మతాల మధ్య వాళ్ళకి ఏంటి ఒకే మతం వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని సవరణలు తీసుకొని 1954లో ఫైనల్గా ఒక చట్టం చేశారు. కాబట్టి ఒకే మతానికి చెందిన వాళ్ళు చేసుకోవచ్చు, భిన్న మతాలకు చెందిన వాళ్ళు చేసుకోవచ్చు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా చట్టాన్ని అనుసరించి వివాహం చేసుకోవచ్చు. అయితే మేడం ఈ రిజిస్టర్ మ్యారేజ్ ఎక్కడ చేసుకోవాలి, ఎవరు చేస్తారు? ఎస్, ఈ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి మనకు రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ కార్యాలయాలు ఉన్నాయి. మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటుంటాం కదండి, దాంట్లోనే ఈ వివాహాలు జరిపించేటటువంటి రిజిస్ట్రార్ వారి ఆఫీసులు కూడా నెలకొల్పడం జరిగిందనమాట. ఇప్పుడు మరి ఆ ఇద్దరు ఏం చేయాలంటే ఆ సఖి యొక్క స్నేహితుడు ఏం చేయాలంటే వాళ్ళు సంబంధిత రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాలి. అంటే వివాహాల రిజిస్ట్రేషన్ జరిపేటటువంటి ఆఫీస్కి వెళ్ళి నెల రోజుల ముందుగానే అక్కడ ఒక అప్లికేషన్ ఫారం దాఖలు చేసుకోవాలన్నమాట. ఈ కాబోయే భార్యాభర్తలు ఇరువురు అప్లికేషన్ ఫారంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే వీరి వృత్తి, వ్యాపారము, చిరునామా, శాశ్వత నివాసము, అట్లాగే వారి వయస్సు ధృవీకరించేటటువంటి అంటే ఏజ్ తెలిపేటటువంటి ఏజ్ ప్రూఫ్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అక్కడ దాఖలు చేయాలి. వివాహానికి నెల రోజుల ముందుగా దాఖలు చేయాలన్నమాట. ఇట్లా పెట్టినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మైనర్స్ వివాహం చేసుకోవడానికి వీలుండదు. అక్కడ వాళ్ళ ఏజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇవ్వాలన్నమాట. అట్లాగే ఎక్కడో వేరే ప్రదేశాల్లో ఊరు వాడ తెలియని ప్రదేశాల్లో ఉండే వాళ్ళు వివాహం చేసుకోనికి వీల్లేదు. నివాస ధృవీకరణ పత్రాలు అంటే రెసిడెన్షియల్ ప్రూఫ్స్ వాళ్ళకి మనము ఇచ్చుకోవాలన్నమాట. ఏ ప్లేస్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అనేది వాళ్ళకు ఇవ్వాలి. దీంతో పాటు సాక్షులను కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ సంబంధిత అప్లికేషన్ ఫారంను ఇరువురు ఫిలప్ చేసి రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ వారి కార్యాలయంలో ఇవ్వాలి. 1 month ముందుగా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ రిజిస్టర్ వారు వీళ్ళు పెట్టుకునేటువంటి అప్లికేషన్ దాన్ని పరిశీలించి దాంట్లో అన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు పెట్టి అన్ని ఫుల్ఫిల్ చేసిన పక్షంలో వీళ్ళు పెట్టిన అప్లికేషన్ ఫామ్ను ఆఫీస్ ప్రెమిసెస్లో ఉండేటటువంటి ఒక నోటీస్ బోర్డులో పెడతారు. దాన్ని నోటీస్ బోర్డులో 21 days ముందుగానే పెడతారనమాట. పెట్టి దాంట్లో ఏమని రాస్తారంటే వీళ్ళు ఫొటోస్ కూడా పెట్టేసేసి వీళ్ళిద్దరే వివాహం చేసుకోవడం కోసం మా దగ్గర అప్లికేషన్ ఫామ్ పెట్టారు, ఎవరికైనా వీరిద్దరు వివాహం చేసుకోవడానికి అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పేసి పెడతారనమాట. కాబట్టి ఎవరైనా సరే దాన్ని మనం చూసినప్పుడు
కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసే వాళ్ళు రైజ్ చేస్తారు, వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడానికి వీలు లేదు అని. అలాంటప్పుడు వాళ్ళు పెట్టినటువంటి అబ్జెక్షన్స్ను ఈ రిజిస్ట్రార్ గారు విచారించి అవి నిజమైన అబ్జెక్షన్స్ అయితే వివాహం చేయడం మానేసిస్తారు. వారు పెట్టినటువంటి అప్లికేషన్ ఫామ్ను రిజెక్ట్ చేస్తారు. ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా నిరాధారమైన అబ్జెక్షన్స్ అయినప్పుడు వారికి ఆ వివాహ తేదీ ప్రకారము ఏ తేదీ వాళ్ళు కావాలనుకుంటున్నారో ఆ తేదీ అక్కడికి వాళ్ళని రమ్మని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా తర్వాత అబ్జెక్షన్స్ ఏవి లేవని భావించిన తర్వాత ఈ ఇరువురు సాక్ష్యాలను తీసుకొని ఒక్కొక్కరి తరఫున 2 సాక్షులను తీసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే ఒక ధృవీకరణ పత్రము, డిక్లరేషన్ అనమాట. ప్రమాణ పత్రం లేక ధృవీకరణ పత్రం మీద ఇద్దరు కూడా సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టి ఇరువురికి సంబంధించిన సాక్షులు కూడా సిగ్నేచర్స్ పెట్టాలి. సిగ్నేచర్ పెట్టిన తర్వాత వీరు ఇచ్చినటువంటి ఆ ధృవీకరణ పత్రాన్ని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పుస్తకంలో వారు ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకొని వీళ్ళ వివాహాన్ని రిజిస్టర్ అయినట్లుగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. కాబట్టి వీటికి అన్నిటి కూడా అడ్డుకట్ట వేయడానికి మన గవర్నమెంట్ పరంగా ఉండేటటువంటి అస్త్రం అనమాట ఈ సర్టిఫికేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది మనకి ఇస్తారు. కాబట్టి ఇలాంటి మోసాలు జరగకుండా చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా పిల్లలకు ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఈ రకంగా మ్యారేజ్లు చేసుకొని అంటే ఏ రకంగా ఆధారం లేకుండా పెళ్లి చేసుకొని దురదృష్టవశాత్తు భర్త చనిపోయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని ఆవిడ పాపం అత్తగారింటికి వెళ్ళినప్పుడు మా కొడుకు వెళ్ళాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మాకేం తెలుసు, వెళ్ళిపో అని చెప్పేసి గెంటేస్తున్నారు పాపం పిల్లల్ని, కోడల్ని. అలాంటప్పుడు ఈ రకంగా వివాహం చేసుకొని ఉంటే చట్టబద్ధత ఏర్పడుతుంది, పిల్లలకు ఆమెకు వారసత్వ హక్కులు వస్తాయి. మోసపోకుండా అది ఎంతో రకంగా వీళ్ళకు ఒక మంచి ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సఖి వారికి సంబంధిత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం చెప్పినట్లుగా అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి 1 month ముందుగా తర్వాత వెళ్ళి ఆ నిర్ణయించబడిన తారీఖున చక్కగా సలక్షణంగా వివాహం చేసుకుంటే బాగుంటుంది. మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం ఆవిడకి. ఓకే అండి, రమ్య గారి సమస్యకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన కల్పన బతికి కొత్త జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టింది. ముంబైలో ఉన్న వాళ్ళ చిన్నాని ఇంటికి వెళ్లి పూర్తిగా టైలరింగ్ నేర్చుకుంది. కానీ ఆమెను కష్టాలు వీడలేదు. తండ్రి ఉద్యోగం పోవటం, చెల్లి అనారోగ్యానికి గురి కావటంతో కుటుంబ భారం మొత్తం ఆమె మీద పడింది. ఆ భారమే ఆమెను ఫర్నిచర్ వ్యాపారం చేసేలా చేసింది. మహాత్మా జ్యోతిబాయి పూలే పథకం కింద రుణం తీసుకుని ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. జీవితంలో ఎలా ఎదగాలో తొలిపాఠాలు నేర్చుకుంది. తర్వాత చిన్నగా భూములు కొనటం కూడా అలవాటు చేసుకుంది. దాంతో కేసులు, న్యాయస్థానాలు వంటి వాటిలో అనుభవం సాధించింది. కానీ కల్పన సరోజ్ ఎదగాలని ఆశను మాత్రం వీడలేదు. అందుకే 2000 సంవత్సరంలో రంజీబాయి కమాని వ్యాపార సంస్థలన్నిటి బాధ్యతలను తలకెత్తుకుంది. ఆ విశేషాల గురించి చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శకుంతల గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శకుంతల గారు. నమస్తే అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తారు? బ్రెడ్ ఇడ్లీ అండి. బ్రెడ్ ఇడ్లీ అంటే బ్రెడ్ తో ఇడ్లీలు, అంతే కదా? అవును. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. బ్రెడ్, ఆలు, ఆయిల్, బఠానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చట్నీ, నెయ్యి, ఉల్లిపాయ, పెరుగు, సాల్ట్, పసుపు. సో శకుంతల గారు, కావాల్సినవన్నీ చూసాము. ముందుగా ఏం చేయాలి? స్టవ్ అంటించి బాండి పెట్టేసుకున్నాండి. సో ముందుగా బాండి పెట్టుకుని అది కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఓకే, సో ఉల్లిపాయ కాస్త ఫ్రై అవ్వాలి కదా? అవునండి. సరిపోతుందా? పచ్చిమిర్చి కూడా వేద్దాం, అవి కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. అవునండి, వేసి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసామండి. సరే, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టా? అవునండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి తర్వాత నెక్స్ట్ పసుపు అండి. కొంచెం సాల్ట్ అండి. గరం మసాలా ఇందులోనే వేసేయాలా? వేసేయండి. కొంచెం కొత్తిమీర. అవును.
నెక్స్ట్ ఏంటిది? ఆలు వేసి అంటే ఇది బాయిల్ చేశారు కదా మీరు ఆల్రెడీ? అవునండి. అంటే సాల్ట్ వేసి బాయిల్ చేశారా? నార్మల్ గా కొంచెం అన్నీ ఎక్కువ వేయలేదు. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి తీసి ఈ విధంగా అయితే సరిపోతుంది. అంటే మనం మామూలుగా స్నాక్స్ కి ఎలా బాయిల్ చేస్తామో చేస్తాం అలాగేనండి. కొంచెం పెద్దగా కట్ చేశారు కదా, అంటే మ్యాష్ చేస్తారా వాటిని? ఇక్కడ అయిపోద్దండి ఇలా చేసేస్తుంటే మనం అలాగా. సో బంగాళదుంపలతో కాబట్టి ఆబ్వియస్లీ టేస్ట్ కూడా బాగుంటుంది, ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు బఠానీ వేయాలండి. ఓకే, బంగాళదుంప ముక్కలు మొత్తం మ్యాష్ అయిపోయిన తర్వాత బఠానీ వేసుకోవాలి. బఠానీ కూడా ఆల్రెడీ బాయిల్ చేశారు కదా. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇది ఆఫ్ చేసేయచ్చండి. ఇది ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ అన్నాం కాబట్టి దీన్ని ఇడ్లీ సైజులో దీన్ని కట్ చేసుకోవాలండి. బ్రెడ్ అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసేయండి. సో శకుంతల గారు, మనకు బ్రెడ్స్ లా కట్ చేసి పెట్టుకున్నాం అన్ని మోల్డ్ తో. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కర్రీని వీటిని అప్లై చేయాలండి. ఇది తీసి దీని మీద ప్యాన్ పెట్టుకున్నాం. ఓకే, బాండి పెట్టేశాను. జస్ట్ దానికి మనం అప్లై చేసుకుని అంటే ఆయిల్ వేస్తున్నా అండి? నెయ్యి అండి కొంచెం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఓకే, బాండీలో నెయ్యి వేసుకోవాలి. ఓకే, నెయ్యి కూడా కరిగిపోయింది కదా. నెక్స్ట్ ఇవి దాంట్లో పెట్టేసుకోవాలండి. ఓకే, ఓ ఇలా రివర్స్ లో పెట్టాలండి. ఓకే, దీని మీద పెరుగు వేసుకోవాలండి. దీనిపైన వేసుకోవాలా? అవునండి. ఓకే, సో మనం లో ఫ్లేమ్ లోనండి మనం తయారు చేసుకున్నవన్నీ కూడా నెయ్యి వేసుకున్న తర్వాత పెట్టాం కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి వాటిపైన. మూత పెట్టేసుకోవాలండి. ఓకే, అంటే పెరుగు వేసుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టుకుంటే అవి మగ్గుతుంది అనమాట. అలాగా ఓకే, పెట్టేయమంటారా? పెట్టేయండి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉందండి. సో ఇది ఎంత టైం పట్టొచ్చు మనకు అవ్వడానికి? 2 minutes అయిపోద్దండి. వెయిట్ చేద్దామా మరి? అవును. సో శకుంతల గారు, 1 minute అయిపోయింది కదా? అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. చూద్దాం. అవి చూడండి అనిత, ఇప్పుడు ఉబ్బిని ఇడ్లీ లాగాను. ఇందా మామూలుగా ఉన్నాయి, ఇప్పుడు బాగా ఇడ్లీ లాగా చేసేద్దాం. అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి? సర్వింగ్ సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను. ఇదిగోండి. ఓకే, అంతా రెడీ అయిపోయింది. ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గ్రీన్ చట్నీతో తింటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బ్రెడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది అనిత, టేస్ట్ చూసి చెప్పండి అమ్మా. తప్పకుండా. చూసారు కదా సకలు, శకుంతల గారు తయారు చేసిన బ్రెడ్ ఇడ్లీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బ్రెడ్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్స్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి, బఠానీలు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చట్నీ. బ్రెడ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బఠానీలు కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బ్రెడ్ పీసెస్ ని ఇడ్లీ ఆకారంలో కట్ చేసి తయారు చేసిన కర్రీని బ్రెడ్ పీసెస్ కి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత తయారు చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీని బాండిపై పెట్టి వాటిపైన కొద్దిగా పెరుగు వేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తయారైన ఇడ్లీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన బ్రెడ్ ఇడ్లీ రెడీ. బ్రెడ్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. శకుంతల గారు, చాలా బాగుందండి. నిజంగా స్నాక్స్, చాట్స్ తింటుంటాం కదా, ఆ ఫ్లేవర్ వచ్చింది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, శకుంతల గారు తయారు చేసిన బ్రెడ్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. రామ్జీభాయ్ కమానీ సంస్థ అంటే మామూలు కంపెనీ కాదు. 3000 మందికి పైగా కార్మికులు, ఎన్నో అనుబంధ వ్యాపారాలు. అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన వ్యాపార సంస్థల్లో రామ్జీభాయ్ కమానీ ఒకటి. కానీ సంస్థలో ఏర్పడిన అంతర్గత సంఘర్షణలు, కార్మికుల మధ్య ఉన్న విభేదాలు ఆ సంస్థను ఇబ్బందుల్లో నెట్టాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కల్పనా సరోజ్ ఒక ఛాలెంజ్గా ఆ సంస్థ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అలా 2000 సంవత్సరంలో అధికారాన్ని చేపట్టిన కల్పన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అన్నిటినీ అధిగమించింది. 2009 కల్లా కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టింది. దాంతో మహారాష్ట్రలోని యావత్ వ్యాపార ప్రపంచం ఆమె వైపు చూస్తుంది. ఒక వ్యాపారవేత్తగా కల్పనా సరోజ్ అంటే ఏమిటో అందరికీ ఆచరణాత్మకంగా తెలిసిన సందర్భం అది. సరే, కల్పనా సరోజ్ గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఉన్నాం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకేం పరిచయం చేయబోతున్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మా సఖలకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మన దగ్గర మార్కెట్ లో లేటెస్ట్ వెరైటీ అండి, చిదంబరం సిల్క్ అని కొత్తగా వస్తుంది మేడం. ఓ ఓకే. మన హ్యాండ్లూమ్ వెరైటీ. హ్యాండ్లూమ్ వెరైటీ అండి. హ్యాండ్లూమ్ వెరైటీ, సౌత్ వెరైటీ డిఫరెంట్ గా తయారవుతున్నాయి అన్నమాట. ఇందులో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్, రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయండి. ఆ వెరైటీ మనం చూద్దాం. ఓకే, చూపించండి. ఈ చిదంబరం సిల్క్ లో కొద్ది డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం చూస్తామండి. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అంతా మనకి పట్టు అండ్ కాటన్ మిక్స్డ్ దీంట్లో దొరుకుతుంది మనకి. ఇది కంప్లీట్ మన సౌత్ వెరైటీ అండి. ఇది సో చూస్తుంటే చెన్నై వైపు కట్టుకుంటాము ఇంచుమించు అలాంటి అనిపిస్తుంది. చిదంబరం అంటేనే మనకి తెలుసు, తమిళనాడు ఆ వెరైటీలో దొరుకుతుంది అనమాట. ఇదంతా చెక్స్, వీటిలో మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి ఇందులో. ఇందులో మనం తీసుకుంటే మంచి సీ గ్రీన్ తీసుకున్నారండి. సో సారీ మొత్తం చెక్స్ ఉంటుంది, బాడీ మొత్తం. అవునండి. సో పళ్ళు అండి, ఇందులో పళ్ళు వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైనింగ్ లో ఇస్తున్నారండి. ఇందులో ఇది చూస్తే మనకి దీనికి ఈ మంచి డార్క్ బ్లాక్ కలర్, మనకి యాష్ డార్క్ లో వచ్చినట్టు వస్తుందండి. ఇదంతా డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది ఇందులో ఈ సర్కిల్స్ రావడము, ఇందులో కూడా గ్రీన్ పింక్ కాంబినేషన్ ఉంది. సో ఇక్కడ ఈ లోటస్ ఫ్లవర్స్, ఇంకా ఈ సెపరేషన్ అంతా చాలా చాలా బాగుందండి. ఫుల్ టు కాంట్రాస్ట్ ఉంది అసలు. అవునండి, కాంట్రాస్ట్. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ కూడా మనం ఏంటంటే కాంట్రాస్ట్ లోనే ఇస్తున్నామండి. ఇది ఈ విధంగా వస్తుంది. ఓకే, బ్లాక్ కాంబినేషన్ లోనే విత్ జరీ బార్డర్ తో మనకు వస్తుంది కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా సరిపోతుంది. నిజంగా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మల్టీ కలర్డ్ బార్డర్స్ అని చెప్పొచ్చు. గ్రీన్, గోల్డ్, సిల్వర్, రెడ్ కూడా ఉంది. సో మనం ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు సారీ చాలా చాలా అందంగా ఉంటుంది. సో మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్ లో మనకు వస్తుందండి. ఇది 3800. చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఇందులో కూడా మన మెటీరియల్ ఇదంతా కూడా కంప్లీట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు హాఫ్ కాటన్ హాఫ్ సిల్క్ తో వస్తుందండి. ఫుల్ అంతా కూడా ప్యూర్ పట్టు మిక్స్ వస్తుందండి. ప్యూర్ కాటన్ అండ్ పట్టు మిక్స్ తో మనకి ఈ సారీ. కానీ అసలు లుక్ మాత్రం చూడగానే ఒక డిజైనర్ టచ్ వచ్చింది. అవునండి, చాలా గ్రాండ్ గా ఉందండి. ఇది అంతా మన కంప్లీట్ హ్యాండ్లూమ్ లోనే వస్తుందండి ఈ వెరైటీ అంతా కూడా. ఇందులో మనం ఈ సారీ తీసుకుంటే చూడండి 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఇచ్చారు. యాష్ కలర్ అండ్ ఈ కలర్ గచ్చకాయ కలర్ అంటాం, అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. 3 కలర్ కాంబినేషన్ అనేది మనకి సారీ అంతా కూడా కంటిన్యూషన్ గా వస్తుందండి. ఇందులో చిన్న లైన్స్ కూడా ఇచ్చారు, బ్లాక్ లైన్స్ కూడా ఇచ్చాం మనం. దీన్ని డివైడ్ చేస్తూ మన గోల్డ్ లైన్ కూడా బ్లాక్స్ లాగా ఉన్నాయి. అవునండి, చాలా ఇదంతా 3 షేడ్స్ లో మనకు వస్తుంది. ఇది ఇందులో జరీ బార్డర్ పైన చూస్తే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద అంచు మీద ఒక జరీ, సో ఇది కూడా యాంటిక్ స్టైల్లో వచ్చేటట్టు మనకి ఇచ్చామండి దీంట్లో మనకి. అలాగే మన కింద బార్డర్ చూడండి, ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకు వచ్చేటప్పటికల్లా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో మనకు ఒక బుటీ స్టైల్లో మనకి ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూషన్ గా మనకు వస్తుంది. ఓకే, మొత్తం ఇలా వస్తుంది అనమాట. కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఆ బుటీస్ అనేవి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ ఎవరు ఇష్టపడరు, ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం ఉంటుంది బ్లాక్.
అలాగే దీని పళ్ళు చూస్తే చాలా రిచ్ గా వచ్చిందండి, చాలా రిచ్ గా ఉందండి అసలు. సో దీని మీద ఇదంతా కూడా యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది. దీనిపైన ఇదంతా కూడా కొంచెం బ్రొకెట్ డిజైన్ లాగా, ఇక్కడ అంతా పెద్ద పెద్ద మోటివ్స్, చాలా బాగా ఎలివేట్ అవుతుంది అసలు డిజైన్. అవునండి. ఓకే, సో మరి ఈ సారీస్ లో మనకి సింగిల్ పీసెస్ అంటారా లేదంటే కలర్స్ అవి అవైలబుల్ గా ఉంటాయి? ఇవన్నీ కలర్స్ రావు మేడం, ఎంత హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి ఏ పీస్ కాపీస్ డిజైనర్ స్టైల్లో తయారు చేస్తాము. ప్రతి పీస్ కూడా డిజైనర్ వేర్ గా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో యూనిక్నెస్ కోరుకునే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు అనమాట. సింగిల్ మన దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర ఉండదు. సో మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4500 రూపీస్ లో మనకు వస్తుంది. 4500. వావ్, కానీ చాలా చాలా బాగుందండి, ఎలిగెంట్ గా ఉంది అసలు. సో నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే మేడం, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇందులో కూడా మనకి ఏంటంటే మంచి మెజంతా కలర్ మీద మనం తీసుకుంటే సన్న లైన్స్ డోరియా దీంట్లో ఇస్తూ వచ్చామండి. దీంట్లో సెల్ఫ్ లో మనకు కనిపిస్తుంది మనకి లైన్స్, దాని మీద కంప్లీట్ థ్రెడ్ బూటీస్ ఇచ్చేస్తున్నాం మనం. బ్లూ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ అండి. అవునండి, ఇదంతా కూడా మనకి థ్రెడ్ బూటీస్ వస్తుంది. అది కూడా సిల్క్ థ్రెడ్ తో వస్తుంది కాబట్టి చూడడానికి మనకి ఆ షైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదంతా కూడాను. ఫుల్ సారీ అంతా కూడా బూటీస్ ఇదే విధంగా దగ్గరగానే ఉంటూ ఫుల్ సారీ అంతా కూడా నిండుగా ఉంటుందండి. దీంట్లో ఇది మనకు బార్డర్ చూస్తే చూడండి, పైన కింద వచ్చేసి మనకి 2 ఇంచెస్ 2.5 ఇంచ్ బార్డర్ అనేది చాలా రిచ్ గా ఉంటుంది. అంటే డీసెంట్ గా ఉంటూ ప్లస్ దీంట్లో జరీ అనేది ఎక్కువ కనిపించకుండా డీసెంట్ గా ఉంటుంది. తర్వాత మంచి ఎలిగెంట్ గా కూడా ఉంటుందండి ఇటువంటి సారీస్ అన్ని కూడా. 2 సైడ్ బార్డర్ కూడా మనకి ఇదే విధంగా స్టైల్లో వస్తుంది మనకి ఇది. అలాగే దీని పళ్ళు తీసుకుంటే చూడండి, మంచి రిచ్ గా మనం 1 మీటర్ పళ్ళు అనేది దీనికి ఇచ్చాం మనం. 1 మీటర్ అంటే పెద్ద పళ్ళు కదండి ఇది? అవునండి. ఓకే, 1 మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది. దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్ సింగిల్ షేడ్ మీద మనకి పళ్ళు ఇచ్చాం. చాలా అది వచ్చేసి పింక్ ఇంకా బ్లూ షేడ్ వచ్చింది. మనకి పళ్ళు సింగిల్ పింక్ కాంట్రాస్ట్ లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా చాలా గ్రాండ్ గా కూడా ఉంటుందండి ఇందులో మనకి. నిజంగా ఇందులో చిన్న చిన్న మామిడి పిందెలు వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి, వేవ్స్ వచ్చాయి. చాలా బాగుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ లోనే ఇచ్చామండి. పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఈ 2 సైడ్ బార్డర్ తో ఉంటుంది కాబట్టి మనకి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3300 రూపీస్ లో మనకు వస్తుందండి. ఇది 3300. ఓకే, సో మీరు రోజు చూపించిన శారీస్ ఒకదానికదే అంటే దేంతో కంపేర్ చేయలేని విధంగా ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకి నేను ముందే చెప్పాను, యూనిక్నెస్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అవునండి. ఈ చిదంబరం సిల్క్ అనేది కొత్తగా వస్తుందండి ఇప్పుడు మనకి, మన సౌత్ వెరైటీ అన్నమాట. ఓకే, సో నిజంగా చాలా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అవనియండి, దాని మీద వచ్చిన డిజైన్స్ అవనియండి, కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంటుందండి. మెయిన్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి మన సౌత్ వాళ్ళకి మన హ్యాండ్లూమ్ వెరైటీ లైట్ గా స్టిఫ్ గా ఉండి పట్టు షైనింగ్ ఉండే వెరైటీస్ అంటే మన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారండి. సో ఈవెన్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. సో ఇలాంటివి. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. ఇప్పటి వరకు కల్పన సరోజిలోని ఒక కోణం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆమె గొప్ప మానవతావాది, సేవా దృక్పథం కలది. తను పుట్టి పెరిగిన గ్రామంలోనే అనాథల కోసం, వృద్ధుల కోసం వసతి గృహాన్ని నిర్మించింది. 10 రూపాయల సంపాదనతో మొదలుపెట్టి మిలీనియర్ మహిళగా ఎదిగింది. ప్రస్తుతం 53 ఏళ్ల కల్పన చక్కెర, ఆయుర్వేద, ఖనిజ వాయువులు, చమురు వంటి పలు సంస్థలకు అధినేతగా కొనసాగుతున్నారు. కల్పన సరోజ్ సాధించిన విజయాలను మెచ్చుకుని భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని సైతం ప్రకటించింది. కల్పన జీవితం నేటితరం ఎందరో మహిళలకు ఆదర్శనీయం. పడడం కాదు, పడి లేచిన కెరటం నా ఆదర్శం అన్నారో కవి. అందుకు అచ్చమైన ఉదాహరణే కల్పన జీవితం. అందుకే కల్పన సరోజ్ మనందరికీ మార్గదర్శక మహిళే. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.